పిఠాపురం జనసేన ఎమ్మెల్యే అభ్యర్థిగా పవన్ కళ్యాణ్ స్వయంగా ప్రకటించారు. పవన్ కళ్యాణ్ ప్రస్తుతానికి ఎంపీగా పోటీ చేసే ఆలోచన లేదు అంటూ కూడా పవన్ కళ్యాణ్ అన్నారు. నాకు ఎమ్మెల్యేగానే పోటీ చేయాలని ఉంది అంటూ కూడా ప్రస్తావించారు. ఎంపీగా పోటీ చేసే అంశంపై పెద్దలతో మాట్లాడి నిర్ణయం తీసుకుంటా అంటూ పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు. నేను పోటీ చేద్దాం అనుకుంది ఎమ్మెల్యేగానా ఎంపీగానా అని అనుకున్నా. సమస్య ఏముందంటే చాలామంది పెద్దలు నన్ను కోరుకున్నారు మీరు రెండిట్లో పోటీ చేయమని. కానీ కన్ఫ్యూజన్ ఏముంటుందంటే క్రాస్ ఓటింగ్ ఉంటుందా, నిలబడతామా లేదా, ఇవన్నీ ఉన్నాయి. అది ఎలా చేద్దాం ఏంటి అనేది ఇంకొద్ది రోజుల్లో ఒకటైతే ఖచ్చితంగా చెప్పగలను. నిన్న భీమవరం పులపర్తి ఆంజనేయులు గారికి ఇచ్చాను. తిరుపతి ఏమో మన జంగ శ్రీనివాసులు గారికి ఇచ్చాను. గాజువాకేమో తెలుగుదేశం వాళ్ళు తీసేసుకున్నారు అనుకుంటాను ప్రస్తుతానికి. సో పోనీ పిఠాపురం తీసుకుందామంటే మా ఉదయ్ ఉన్నాడు ఇక్కడ. సో ఉదయ్ని ఏం అడగాలి తెలియట్లే. సో ఉదయ్ని అడిగి పిఠాపురం ఖాయం చేసుకోమని చెప్తాను. ఇది నేను పోటీ చేద్దాం అనుకుంది ఎమ్మెల్యేగానా ఎంపీగానా అని అనుకున్నా. సమస్య ఏముందంటే చాలామంది పెద్దలు నన్ను కోరుకున్నారు మీరు రెండిట్లో పోటీ చేయమని. కానీ కన్ఫ్యూజన్ ఏముంటుందంటే క్రాస్ ఓటింగ్ ఉంటుందా, నిలబడతామా లేదా, ఇవన్నీ ఉన్నాయి. అది ఎలా చేద్దాం ఏంటి అనేది ఇంకొద్ది రోజుల్లో ఒకటైతే ఖచ్చితంగా చెప్పగలను. నిన్న భీమవరం పులపర్తి ఆంజనేయులు గారికి ఇచ్చాను. తిరుపతి ఏమో మన జంగ శ్రీనివాసులు గారికి ఇచ్చాను. గాజువాకేమో తెలుగుదేశం వాళ్ళు తీసేసుకున్నారు అనుకుంటాను ప్రస్తుతానికి. సో పోనీ పిఠాపురం తీసుకుందామంటే మా ఉదయ్ ఉన్నాడు ఇక్కడ. సో ఉదయ్ని ఏం అడగాలి తెలియట్లే. సో ఉదయ్ని అడిగి పిఠాపురం ఖాయం చేసుకోమని చెప్తాను. పిఠాపురం నుంచే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేయనున్నారు. పవన్ కళ్యాణ్ దానికి సంబంధించి మాట్లాడారు. ఇక మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్, అంటే పవన్ కళ్యాణ్ వ్యాఖ్యల్ని ఎలా చూడాలి? సుమిత్ర, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎక్కడి నుంచి పోటీ చేస్తారనే ఉత్కంఠకైతే మాత్రం తెరపడిందని చెప్పుకోవచ్చు. గత కొన్ని రోజుల నుంచి కూడా పవన్ కళ్యాణ్ ఈ ప్రాంతం నుంచి పోటీ చేస్తారు, ఆ ప్రాంతం నుంచి పోటీ చేస్తారని చెప్పి వార్తలు అయితే మాత్రం వచ్చాయి. దానికైతే మాత్రం ఈరోజు జనసేన పార్టీకి సంబంధించి ఆవిర్భావ సభలో పవన్ కళ్యాణ్ మాటల్లోనే పిఠాపురం నుంచే పోటీ చేయబోతున్నాను, పిఠాపురం ఇన్ఛార్జిగా ఉన్న ఉదయ్ శ్రీనివాస్ని అయితే మాత్రం అడిగి ఉదయ్ శ్రీనివాస్ పర్మిషన్ తీసుకుని పిఠాపురాన్నే ఖాయం చేసుకుందాం అనుకుంటున్నానని చెప్పి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మొత్తం చెప్పక పిఠాపురం నుంచి నేను పోటీ చేయబోతున్నానని కూడా చెప్పడం జరిగింది. అయితే ఇటు భీమవరం కావచ్చు, తిరుపతి కావచ్చు, ఈ రెండు స్థానాలని కూడా వేరే వాళ్ళకైతే మాత్రం జనసేన పార్టీకి అయితే మాత్రం కేటాయించడం జరిగింది. ఇంకా గాజువాక్ అయితే మాత్రం తెలుగుదేశం పార్టీ అయితే తీసుకుంది. ఇదే నేపథ్యంలో ఇంకా పిఠాపురం నుంచే పోటీ చేస్తున్నానని చెప్పి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అయితే స్పష్టంగా అయితే మాత్రం పిఠాపురం నుంచి పోటీ చేస్తానని కూడా చెప్పడం జరిగింది. అయితే ప్రస్తుతానికి సంబంధించి పవన్ కళ్యాణ్ అంటే ఎంపీగా పోటీ చేస్తున్నారా, ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారా అనే అంశంపై కూడా ఒక క్లారిటీ కూడా ఇచ్చారు. అయితే ఎమ్మెల్యేగానే పోటీ చేయడానికి అయితే మాత్రం ఇష్టంగా ఉన్నాను, ఎమ్మెల్యేగా పిఠాపురం నియోజకవర్గం నుంచి పోటీ చేస్తానని చెబుతూనే అంటే ఎంపీగా అయితే పోటీ చేయమని కొంతమంది పెద్దలు అయితే మాత్రం సూచనలు చేస్తున్నారు. ఇదే నేపథ్యంలో అయితే కనుక క్రాస్ ఓటింగ్ జరగడం కానీ కొన్ని ఇబ్బందులు అయితే మాత్రం ఉన్నాయి. దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో ఇంకా కసరత్తు అయితే మాత్రం చేసుకుంటాము. కసరత్తు చేసుకున్న తర్వాత ఆ నిర్ణయం అయితే మాత్రం తీసుకునే అవకాశం ఉంది. కానీ ఖచ్చితంగా అసెంబ్లీ స్థానం నుంచి అయితే మాత్రం పిఠాపురం, కాకినాడ జిల్లా పిఠాపురం నుంచే పోటీ చేస్తానని చెప్పి గతంలో కూడా ఇక్కడ నుంచి పోటీ చేయాలని ఉందని కూడా పవన్ కళ్యాణ్ చెప్పడం జరిగింది. అదేవిధంగా పిఠాపురాన్ని తన సొంత నియోజకవర్గంగా మార్చుకునే దిశగా పవన్ కళ్యాణ్ మొత్తం ఆలోచనలు చేస్తున్నట్టు, పిఠాపురం నుంచే కూడా పోటీ చేస్తానని చెప్పి స్పష్టంగా క్లారిటీగా కూడా చెప్పినట్లయితే మాత్రం తెలుస్తుంది. ప్రస్తుతానికైతే మాత్రం జనసేన అధినేత కళ్యాణ్ అయితే మాత్రం కాకినాడ జిల్లా పిఠాపురం నుంచే పోటీ చేసేందుకు పూర్తి స్థాయిలో కూడా రంగం కూడా సిద్ధం చేసుకున్నారని కూడా మనం చెప్పుకోవచ్చు. సుమిత్ర, అంటే సతీష్, టీడీపీ సెకండ్ లిస్ట్ ను కూడా అనౌన్స్ చేసింది. జనసేన లిస్ట్ ఎప్పుడు వస్తుందని అనుకుంటున్న తరుణంలో ఎమ్మెల్యే గానా ఎంపీ గానా అంటూ కూడా పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు. అంటే లిస్ట్ వచ్చిన తర్వాత ఒక క్లారిటీ వచ్చే ఛాన్స్ ఉందా? ఎప్పుడు వచ్చే ఛాన్స్ ఉంది లిస్ట్?
ఖచ్చితంగా చూస్తే కనుక ఈరోజు సాయంత్రానికి లిస్ట్ వస్తుందని చెప్పి ఇటు జనసేన శ్రేణుల్లోనో లేకపోతే శ్రేణులకు సంబంధించి అయితే మాత్రం చెబుతున్నారు. అయితే ఈరోజు సాయంత్రం లోపల జనసేన సెకండ్ లిస్ట్ కూడా వచ్చే అవకాశం ఉంది. ఆ సెకండ్ లిస్ట్లో పవన్ కళ్యాణ్ ఎక్కడి నుంచి పోటీ చేస్తారనే అంశంపై ఖచ్చితంగా ప్రకటిస్తారని చెప్పి ఇటు జనసేన నేతలు కావచ్చు, లేకపోతే కార్యకర్తలు కావచ్చు, అభిమానులు కావచ్చు, వీళ్ళందరూ కూడా ఎదురు చూస్తున్న పరిస్థితి నెలకొందని కూడా చెప్పుకోవచ్చు. అయితే ఈరోజు సాయంత్రం వస్తుందా, రేపు ఉదయం వస్తుందా అనేది ఇంకా పూర్తి స్థాయిలో క్లారిటీ లేనప్పటికీ కూడా అయితే పవన్ కళ్యాణ్ మాత్రం పిఠాపురం నుంచి పోటీ చేస్తానని చెప్పి అయితే మాత్రం పూర్తిగా కూడా ఇటు అభిమానులకి, కార్యకర్తలకి అందరికీ కూడా ఒక క్లారిటీ అయితే మాత్రం ఇచ్చారని కూడా చెప్పుకోవచ్చు. అయితే ప్రస్తుతం మనం పిఠాపురం నియోజకవర్గానికి కనుక ఒక్కసారి చూస్తే కనుక ఇటు టీడీపీ, జనసేన బలంగా ఉన్న నియోజకవర్గంలో పిఠాపురం అత్యంత కీలకంగా ఉంది. అయితే టీడీపీ అభ్యర్థి ఎస్వీఎస్ఎన్ వర్మ కూడా అంటే పవన్ కళ్యాణ్ ఈ ప్రాంతం నుంచి పోటీ చేస్తే కనుక పవన్ కళ్యాణ్ రాకపోయినా సరే గెలిపించి పంపిస్తా అని చెప్పి గతంలో కూడా ఎస్వీఎస్ఎన్ వర్మ అయితే చెప్పడం జరిగింది. చెప్పినప్పటికీ కూడా అతను ప్రచారం అయితే కూడా పూర్తి స్థాయిలో కొనసాగిస్తూనే తన కార్యక్రమాలు, ఎన్నికలకు సంబంధించి కార్యక్రమాలు అయితే మాత్రం చేసుకుంటూ ముందుకు వెళ్తున్నారు. అంటే పవన్ కళ్యాణ్ వస్తే కనుక ఖచ్చితంగా వెనుతిరుగుతాను, లేకపోతే పవన్ కళ్యాణ్కి సపోర్ట్ చేసుకుని ముందుకు తీసుకెళ్తానని చెప్పి ఎస్వీఎస్ఎన్ వర్మ కొన్ని సందర్భాల్లో చెప్పినప్పటికీ కూడా తన ఎన్నికల పనులు మాత్రం ఎక్కడా కూడా ఆపలేదు. ప్రతిరోజు కూడా ప్రజల్లో తిరుగుతూ తన ఎన్నికల పనులు చేసుకుంటూ ముందుకైతే మాత్రం సాగుతున్నారు. ఇదే నేపథ్యంలో అంటే గత కొద్ది కాలంగా కూడా మనం ఈ 2-3 రోజుల్లో కనుక చూసుకుంటే కనుక జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కాకినాడ ఎంపీ నుంచి, పిఠాపురం నుంచి, 2 స్థానాల నుంచి కూడా పోటీ చేసే అవకాశం ఉందని చెప్పి వార్తలు వస్తున్న నేపథ్యంలో అయితే పిఠాపురం నుంచి అయితే మాత్రం ఖాయం చేశారు. అయితే వర్మ ఏ స్టాండ్ తీసుకుంటారనే దానిపై మాత్రం వేచి చూడాల్సిన పరిస్థితి కూడా నెలకొందని చెప్పుకోవచ్చు. అయితే మరో పక్క చూసుకుంటే కనుక జనసేనకు సంబంధించిన నేతలు అయితే మాత్రం ప్రతి ఒక్కరు కూడా పవన్ కళ్యాణ్ రావాలి, మా పిఠాపురం భవిష్యత్తు మారాలని చెప్పి కొన్ని ఫ్లెక్సీలు పెట్టుకోవడం కావచ్చు, లేకపోతే ప్రత్యేక పూజలు చేసుకోవడం కావచ్చు. స్థానికంగా ఉన్న జనసేన నేతలైతే మాత్రం పిల్లా శ్రీధర్ కావచ్చు, కొంతమంది నేతలైతే మాత్రం పవన్ కళ్యాణ్ కనుక పిఠాపురం వస్తే మా పిఠాపురం ప్రజల భవిష్యత్తు మొత్తం మారిపోతుంది, పిఠాపురం దిశ కూడా మారిపోయే అవకాశం ఉందని చెప్పి ప్రత్యేక పూజలు కూడా శ్రీపాద శ్రీవల్లభుడికి ప్రత్యేక పూజలు కూడా చేసిన పరిస్థితి అయితే మాత్రం నెలకొందని చెప్పుకోవచ్చు. అయితే దీనికి సంబంధించి గతంలో కనుక వారాహి యాత్రలో కనుక చూసుకుంటే కనుక జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వారాహి యాత్ర సమయంలోనే ఇదే పిఠాపురంలో ఒక ఆఫీస్ తీసుకుంటాను, శ్రీపాద శ్రీవల్లభుడి సాక్షిగా పిఠాపురం నుంచే పోటీ చేయాలని చెప్పి తనకుందని కూడా కొంత అయితే మాత్రం చెప్పిన పరిస్థితి కూడా నెలకొంది. అదే విధంగా ప్రస్తుతానికైతే మాత్రం రాష్ట్రంలో పిఠాపురం నుంచే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్నారు. దానికి సంబంధించి కార్యాచరణ కూడా లోపాయకరంగా కూడా పూర్తయిందని కూడా చెప్పుకోవచ్చు. పిఠాపురంలోనే ఒక హౌస్ తీసుకునేందుకు కూడా రంగం కూడా సిద్ధం చేసుకున్నారని కూడా మనం చెప్పుకోవచ్చు. జనసేన క్యాడర్ స్పందన ఎలా ఉంది? ప్రస్తుతానికైతే మాత్రం పిఠాపురం నియోజకవర్గంలో జనసేన కార్యకర్తలు, అభిమానులు అందరూ కూడా సంబరాలు చేసుకుంటున్న పరిస్థితి అయితే నెలకొంది. అయితే జనసేన ఇన్ఛార్జ్ ఉదయ్ శ్రీనివాస్ అయితే మాత్రం ప్రస్తుతం విజయవాడ మంగళగిరిలో జనసేవ ఆవిర్భావ సభలోనే పవన్ కళ్యాణ్ పక్కనే ఉన్నారు. పక్కనే ఉంటూనే అంటే గోదావరి జిల్లాలకు వాసులకి ఏ విధంగా ఎట్టకారం ఉంటుందో అదే విధంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా నా సీటు నేను పోటీ చేయాలంటే ఇన్ఛార్జిగా ఉన్న ఉదయ్ శ్రీనివాస్ పర్మిషన్ తీసుకోవాలి, ఉదయ్ శ్రీనివాస్ని ఎలా అడగాలో తెలియట్లేదు, ఖచ్చితంగా పిఠాపురం నుంచే పోటీ చేసే అవకాశం ఉందని చెప్పి ఉదయ్ శ్రీనివాస్ పేరును కూడా ప్రస్తావించడం జరిగింది. అయితే ప్రస్తుతానికైతే మాత్రం పిఠాపురం నియోజకవర్గంలో జనసేన వాసులందరూ కూడా సంబరాలు చేసుకుంటున్నారు. ఎందుకంటే ఒక పార్టీకి సంబంధించి అధినేతగా ఉన్న పవన్ కళ్యాణ్ కనుక మా పిఠాపురం నుంచి కనుక పోటీ చేస్తే పిఠాపురం భవిష్యత్తే మారిపోనుంది. పవన్ కళ్యాణ్ ప్రత్యేక దృష్టి పిఠాపురం మీద పెట్టే అవకాశం ఉన్న నేపథ్యంలో అందువల్ల పిఠాపురం ప్రజలందరూ కూడా ఆనందాన్ని అయితే మాత్రం వ్యక్తం చేస్తూ సంబరాలు కూడా చేసుకున్న పరిస్థితి కూడా ఇక్కడ నెలకొందని కూడా మనం చెప్పుకోవచ్చు. సుమిత్ర, థ్యాంక్ యూ సతీష్.